లాగల. కానీ 6 నెలలు పాలు తాగుతావు, ఆ తర్వాత నీకు ఆ పాల బలం చాలదు. ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది, స్టమక్ పొజిషన్ మారిపోతూ ఉంటుంది, ఇక శక్తి సరిపోదు. 6 నెలలకి పాల బలం. ఇప్పుడు ఘన పదార్థం తినాలా, ద్రవ పదార్థ బలం చాలదు, ఘన పదార్థం తినాలంటే పళ్ళు కావాలా. ఆ పళ్ళు మీ మమ్మీయో మీ డాడీయో, లేకపోతే మా మమ్మీయో మా డాడీయో, లేదో నువ్వో నేనో మనం చిగుళ్ళ నుంచి బయటికి తీయలే. 6 నెలలకి పళ్ళు వాటంతట అవే ఉత్పత్తి అయ్యి ఒక సైజుకు రాగానే మళ్ళీ ఆగిపోయేటట్టు ఆయన మన బాడీలో రెడీ చేసి పెట్టాడు. జుట్టు పెరిగిద్ది, గోళ్ళు పెరుగుతాయి, కానీ పళ్ళు పెరగవు. చూడండి, ఈ గోళ్ళులాగా ఈ జుట్టులాగా పళ్ళు పెరుగుతున్నాయి అనుకో, ఇక పళ్ళ కటింగ్ షాప్ కూడా ఒకటి పెట్టాలి, హెయిర్ కటింగ్ షాప్ లాగా. అవసరమో దాని అంతటికి కావాల్సిన ఏర్పాటు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసి మనల్ని భూమి మీదకి పంపించాడు ఆయన. దేవుడు ఉన్నాడు, పక్కా ప్లాన్తో ప్రణాళికతో మనల్ని నిర్మించాడు అనే విషయం నీకు స్పష్టంగా అర్థమైతే, ఆ విషయంలో నీకు సందేహం లేకపోతే, ఆ ఉన్న దేవుడు ఈ భూమి మీద మన మనుగడకు కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చగలడని నమ్ముటలో నీకే సందేహం ఉండదు. గొప్ప విశ్వాసం నీకుంటుంది, గొప్ప ధైర్యం కూడా నీకుంటుంది. సో మొట్టమొదట నమ్మాలి. ఏమని నమ్మాలి? నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలుసు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మా నాన్న, మా అమ్మ కంటే, శరీర సంబంధమైన నాన్నకంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమించే నాన్న నాకు కావలసినవన్నీ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటిదాకా మొత్తం ముందే రెడీ చేసి పెట్టాడు. అవన్నీ ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చా. ఇక ముందు కాలం కూడా ఆయన నాకు సిద్ధపరిచే ఉంచాడు అని నమ్మాలి. పాడుకోవాలి పాట. కాపాడినావు. రెండవది, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన అడగాలి. ఏ సమయం వచ్చినప్పుడు? ఏ అక్కరలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నీ అక్కరలన్నీ ముందే ఎరిగి ఉన్న తండ్రి నీకు పరిచయం అయ్యాడు. నువ్వు ఆయనకి తెలుసు, ఆయన కూడా నీకు తెలుసు. కాబట్టి ఏమాత్రం సందేహించకుండా నీకు కావలసినవి ఆ సందర్భాలను బట్టి నువ్వు ఆయన అడగొచ్చు, పొందొచ్చు. తప్పకుండా ఇస్తాడు. పాపం ఈ సంగతి అన్ని జనులకు తెలీదు గనుకనే వాళ్ళు దిగులు పడతారు, విచారపడతారు, కృంగిపోతారు, చింతపడతారు, ఏడుస్తారు, గందరగోళం అయిపోతారు. మనకు అవసరం లేదుగా, మనకు తెలుసుగా. కాబట్టి మీరు వాటి విషయంలో దుఃఖపడొద్దు అని చెప్పాడు. ఇది నిజమని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తితే సంతోషపడతా. ఏం డౌట్ లేదా? ఏం లేదా? వాస్తవమేనా? అమ్మయ్య, సగం న్యాయం జరిగింది. ఇది మన అంతరంగంలో బాగా నాటబడాలి. ఒకవేళ ఇలా కాకుండా